అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మిత్రులందరూ కూడా కుర్చీలో కూర్చోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేటాయించాలి. వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలను ఇవ్వాలి. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు కోట్ల రూపాయలు ఏర్పాటు చేయాలి. దొనకొండలో పారిశ్రామిక కారిడార్ను ఏర్పాటు చేయాలి. దొనకొండ పారిశ్రామిక కారిడార్ను కేసరి యూనివర్సిటీకి నిధులు కేటాయించాలి. ఆంధ్రకేసరి యూనివర్సిటీకి నిధులు కేటాయించాలి. ఆంధ్రకేసరి యూనివర్సిటీకి జయప్రదం చేయండి. ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరుగుతున్నటువంటి ధర్నా కార్యక్రమాన్ని కేటాయించాలి. వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలను కేటాయించాలి. వెలుగొండ పూర్తి చేయడానికి 2,000 కోట్ల రూపాయలను కేటాయించాలి. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడానికి. బడ్జెట్ సమావేశాలు విజయవాడలో జరుగుతున్నాయి, అమరావతిలో. ఈ బడ్జెట్లో ఆదాయం తక్కువ, ఖర్చులు రాబోయే సంవత్సరానికి అప్పులు తీసుకొచ్చి బాగా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అందులో కేటాయింపులు ప్రకాశం జిల్లాకి మరీ తక్కువగా ఉన్నాయి. 3-4 రకాలుగా చూస్తే నీటిపారుదలకి కేటాయింపులు లేవు. ఇక్కడ ప్రాజెక్టులకి సరిపోయిన నిధులు కేటాయించలేదు, అభివృద్ధికి లేదు, పరిశ్రమలు పెట్టే ఊసే లేదు, తాగునీటికి ఫ్లోరిన్ నీళ్లు తాగుతున్నటువంటి ప్రజలకి దాని పరిష్కారానికి కూడా విముక్తి లేదు. ఈ బడ్జెట్ సమావేశంలో వెలుగొండ నుంచి జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టులకి మీరు కేటాయించిన డబ్బు సాలదు. మీరు ఇప్పుడు సవరించండి. రేపు మీ అసెంబ్లీ ముగించబోతున్నారు. ప్రకాశం జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో ఉన్నారు. మీరు గళమెప్పండి, నోరెత్తండి. జిల్లా కోసం మీరు ఎన్నికయ్యారు. అక్కడ జిల్లా అభివృద్ధి కోసం మీరు గట్టిగా మాట్లాడి జిల్లాకి నిధులు తీసుకొస్తారా, ప్రజలకు ఏమి సమాధానం చెప్తారో మీరు రావాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారితో మొహమాటం కొద్దో, గవర్నమెంట్ అంటే మాట్లాడలేకనో మీరు మాట్లాడుకోకుండా ఉంటే జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుంది. ప్రకాశం జిల్లాకి తగిన నిధులు కేటాయించాలనే ఉద్దేశంతో ఈ ధర్నా చేపట్టాం. ఈ ధర్నా ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారికి వినపడేటట్టుగా ఎమ్మెల్యేలు మాట్లాడాలి, మేము మాట్లాడతాం. జిల్లా ప్రజల తరఫున వినిపించి జిల్లా అభివృద్ధికి నిధులు, తగినటువంటి వనరులు తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు జరుగుతున్న ధర్నా యొక్క ఉద్దేశం అది. రేపు ముగించబోయేటప్పుడు కనుక ఈ సమస్య పరిష్కరించకపోతే ఇది ప్రజా ఉద్యమంగా మారుస్తామని, జిల్లా ఉద్యమంగా మారుస్తామని కూడా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.